మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి స్పెషాలిటీ జాతీయ పత్రికా దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ నేషనల్ న్యూస్ పేపర్ డే. న్యూస్ పేపర్ అంటే ఇప్పుడు కొంతమంది తెలియకపోవచ్చు. మా చిన్నప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే 96 2000 టైంలో 96 to 2000 టైం అండ్ 2000 to 2010 టైం, ఈ టైమింగ్స్ తీసుకుంటే న్యూస్ పేపర్ అనేది చాలా ఎఫెక్టబుల్ అనమాట. మామూలుగా అప్పట్లో చాలా న్యూస్ పేపర్స్ అయితే ఉండేవి. అందులో ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వార్త కావచ్చు, ఇలా ఆంధ్రభూమి కావచ్చు, ఇట్లా చాలా పత్రికలు అయితే ఉండేవి అన్నమాట. రకరకాల స్టోరీస్ వేసేవాళ్ళు, లేదంటే ఒక అక్షరం మనకి ఎలా ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఫ్రీడమ్ రావడానికి చాలా న్యూస్ పేపర్స్ అయితే సపోర్ట్ చేసినాయి. అంటే అప్పుడు ఫ్రీడమ్ కార్మికుల్ని ఉసుగొల్పడానికి కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉత్తేజం తీసుకురావడానికి కావచ్చు, న్యూస్ పేపర్ పాత్ర చాలా కీలకమైందనమాట. ఇప్పుడు కూడా మన ప్రపంచ దేశాల్లో లేదంటే మన ఇండియాలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ తెలియాలంటే మన న్యూస్ పేపర్ చదవాల్సిందే. వరల్డ్ గురించి చదవాలంటే ఇంగ్లీష్ పేపర్స్ లైక్ టైమ్స్ నౌ ఇండియా, లేదంటే హిందుస్థాను, ఇలాంటివి చదవాలన్నమాట. అండ్ హిందీ న్యూస్ కూడా కావాలంటే తెలుగు అంటే మనకి గుర్తొచ్చేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రభూమి. ఈ మధ్య కొంచెం నిబ్బా కంపెనీలు కొన్ని వచ్చినాయి లేండి. నిబ్బా న్యూస్ పేపర్స్ పెద్ద అవి చెప్పాల్సిన అవసరం లేదు. అవి 1 వీక్ ఒకసారి 2 టైప్స్ వస్తాయి. ఇప్పుడు అవి ప్రతి ప్రభావం కూడా ఏం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా న్యూస్ పేపర్స్ అయితే ఉన్నాయి అన్నమాట, మంచి మంచి న్యూస్ పేపర్స్. అండ్ ముందు సండే బుక్స్ కూడా వచ్చేవి. మా చిన్నప్పుడు సండే బుక్స్లో బాగా చిన్న చిన్న పిల్లల కథలు ఉండేవి, నీతి కథలు అవి అనమాట. అవి ముగ్గులు వేసేవాళ్ళు, వంటలు ఉండేవి, లేదంటే మన లైఫ్ స్టైల్ గురించి కథలు వేసేవాళ్ళు. ఇట్లా చాలా ఉండేవి అనమాట. మీ ఫేవరెట్ న్యూస్ పేపర్ ఏంటి? మీ చదివి న్యూస్ పేపర్ ఖచ్చితంగా కామెంట్ చెప్పమని మర్చిపోమాకండి. నా దృష్టిలో న్యూస్ పేపర్ అంటే నాట్ ఓన్లీ న్యూస్ పేపర్, ఓ చిత్తు కాగితం కాదు, అదొక పెన్తో రాస్తే పవర్ఫుల్ ఆయుధం అని నేను చెప్తాను. ఎందుకంటే అప్పట్లో రాజకీయ నాయకులే భయపడేవాళ్ళు అనమాట న్యూస్ పేపర్ దెబ్బకి. వాళ్ళకి ఏమి స్ట్రెస్ బయటకు వస్తాయో లేదంటే ఏంటో అని. అట్లా అంత పవర్ఫుల్ అనమాట. కాన్స్టిట్యూషన్లో కదిలించగల పవర్ న్యూస్ పేపర్కి ఉండేది అప్పట్లో. ఇప్పుడు అంటే ఫోన్లో వచ్చాక ఎవరి పట్టించుకోవడం మానేశారు. న్యూస్ పేపర్ అంత పవర్ లేకుండా అయితే పోయింది. సో టెక్నాలజీ ఎఫెక్ట్ అనుకోవచ్చు, టెక్నాలజీలో కలిసిపోయింది న్యూస్ పేపర్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు అది పెద్ద న్యూస్ పేపర్ ఎవరు చదవట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్.